అలాగే మన మధ్యకు విచ్చేసినటువంటి మాజీ ఎమ్మెల్సీ గౌరవనీయులు సోము వీర్రాజు గారికి కూడా సాదర స్వాగతం తెలియజేస్తున్నాం. రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు గారికి సాదర స్వాగతం తెలియజేస్తూ, అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ముందుండి నడిపిస్తున్నటువంటి గౌరవనీయులు కళాశాల ప్రిన్సిపల్ గారికి కూడా సాదర స్వాగతం తెలియజేస్తున్నాం. సో మనందరికీ బాగా తెలుసు, అల్లు రామలింగయ్య గారి పేరు చెప్పగానే గుర్తొచ్చే మొట్టమొదటి మాట హాస్యం. తన హాస్యంతో, తన ప్రత్యేకమైన విలమిజంతో అప్పు మప్పు అంటూ ఆమ్య ఆమ్య అంటూ కొత్త కొత్త పదాలని ఆయనే సృష్టించి హాస్యంలో ఒక ప్రత్యేక స్థానాన్ని అందరి దృష్టిలో కూడా తీసుకువచ్చి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ కూడా తనకంటూ సినీ వినీలాకాశంలో ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నటువంటి గొప్ప మహానటుడు అల్లు రామలింగయ్య గారు. వారితో పాటు ఎన్నో చిత్రాలను నిర్మించి ఆ తర్వాత నిర్మాతగా వారి వారసత్వాన్ని అందుకున్నటువంటి అల్లు అరవింద్ గారు కూడా ఎన్నో చిత్రాలను నిర్మించి మరి ఎంతైనా ఆదర్శప్రాయంగా నిలిచారు. మరి వారిని కూడా మేము మరొకసారి ఈ కార్యక్రమానికి ఆహ్వానం పలుకుతున్నాం. ఇక మనందరికీ ఎంతో ఇష్టమైన మన అన్నయ్య తాను పునాది రాళ్ళు చిత్రంతో సినిమా రంగానికి పునాది వేసి స్వయం కృషితో ఎదిగి విజేతగా నిలబడి వాయుపుత్రుడి చేత చిరంజీవి అని పిలిపించుకుని దాంతో పాటు ప్రజలందరితో మెగాస్టార్ అని అన్నయ్య అని ముందుగా పిలిపించుకుంటూ ఈవెన్ సైమా అవార్డ్స్ గాని నంది అవార్డ్స్ గాని తనకి దాసోహం అయిపోయి ఆయనకి పాదాభివందనం చేసి ఆయన్ని నెంబర్ 1 స్థానంలో నిలిపినటువంటి మన మెగాస్టార్ చిరంజీవి గారి రాకతో యావత్ సినీ ప్రపంచం మన వద్దకు వచ్చిందని చెప్పాలి. అందుసలే లేదు. తరలిరాగా తనే వసంతం తన దరికి రాని వనాల కోసం అని మన మెగాస్టార్ గారి పాటల్లో చెప్పినట్లుగా వనాల కోసం వసంతం వచ్చినట్టు ఈ జనాల కోసం మన మెగాస్టార్ గారు వచ్చారు. సో ఆయన కోసం మనం చేసే ప్రతి పని కూడా ఆయనకి గర్వకారణంగా ఉండాలి. ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు గౌరవప్రదంగానే వెళ్ళాలి. సో అందరూ సమయమును పాటించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. డాక్టర్ అల్లు రామలింగయ్య హోమియోపతి మెడికల్ కళాశాల తరపు నుంచి మీ అందరికీ మా స్వాగత సుమాంజలి ఇస్తున్నాం. తానొక్కడిగా వచ్చి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఒక్కొక్క స్థానాన్ని అందుకుంటూ నెంబర్ 1 గా నిలిచి ప్రపంచంలోనే తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు మా మెగాస్టార్ చిరంజీవి గారు, మా అందరి అన్నయ్య. నటులుగా, నిర్మాతగా 3 తరాలకు చక్కని హాస్యం అందించి సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్నారు డాక్టర్ అల్లు రామలింగయ్య గారు. స్వతహాగా హోమియోపతి వైద్య విధానం పైన ఉన్న మక్కువతో ఈ హోమియోపతి వైద్య విధానాన్ని అభివృద్ధి చేయాలనే ఆశతో, ఆశయంతో ఈ రాజమహేంద్రవరంలో ఇంత చక్కని కళాశాలలు మాకు అందించి ఇక్కడ వైద్య బుద్ధిని నేర్చుకోవడానికి మాకు సహకరించిన ఆయనకు మేము సదా రుణపడి ఉంటాము. వారందరి తరపున ఈ కళాశాల అభివృద్ధికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి, మరి ముఖ్యంగా మన మెగాస్టార్ గారికి, అల్లు అరవింద్ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మా ధన్యవాదాలు తెలుపుతున్నాము. థ్యాంక్ యూ. మరి తన పేరు వింటేనే పడక మీద ఉన్న ముసలివాడి సైతం లేచి నిల్చుంటాడు. తన స్టెప్పులు చూస్తే చిన్న పిల్లలకి సైతం చిందేయాలనిపిస్తుంది. తన సినిమాలో యాక్టింగ్ చూస్తే ఆడవాళ్ళకి సైతం విజిలేయాలనిపిస్తుంది. అలాంటి మన మెగాస్టార్ చిరంజీవి గారు ఈ రోజు మన రాజమహేంద్రవరానికి విచ్చేయడం మనందరికీ ఎంతో గొప్ప గర్వదాయకం. అటు నటుడిగానే కాకుండా ఇటు సేవాభావంతో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ని ఏర్పాటు చేసి సుమారుగా 9,75,000 మందికి రక్తదానాన్ని చేసి, ఎందరికో నేత్రదానాన్ని చేసి, ప్రాణదాతగా, నేత్రదాతగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకుని ఎన్నో వేల అభిమాన సంఘాలను కలిగి అందరి అభిమానులని కూడా ఒక సరైన దారిలో నడిపిస్తూ ఒక సరైన వేదికగా ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి వారందరికీ కూడా ఆయన ఆదర్శంగా నిలుస్తూ ఆయన ద్వారా ఎందరికో రక్తదానాన్ని, ప్రాణదానాన్ని, నేత్రదానాన్ని చేస్తున్నారు. అలాంటి మన చిరంజీవి గారు ఆయన ఇంట్లో ఉన్నప్పుడు 365 రోజులు 24 గంటలు ఉన్న యావత్
ఎప్పుడో రాసిచ్చారో ఆ మాటని అలాగే నెరవేరుస్తూ వచ్చారు. ఇప్పటికీ కూడా ఆయనకున్న ఈ ప్రత్యేక స్థానానికి గల ముఖ్య కారణం అదే అని ఎంతో చక్కగా చెప్పవచ్చు. మొగల్తూరు గ్రామంలో జన్మించిన మన మహారాజు చిన్నప్పుడు ఎంసీసీలో నేర్చుకున్న క్రమశిక్షణని తన జీవితంలో ప్రతి క్షణం అన్వయించుకుంటూ ఇటు సినీ సేవను అటు ప్రజా సేవను కూడా పాటిస్తూ అభిమానుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. ఈ కోవిడ్ టైంలో కూడా ఆక్సిజన్ సిలిండర్స్, ఆక్సిజన్ బ్యాంక్ ని ఏర్పాటు చేసి ఎంతో మంది ప్రజల ప్రాణాన్ని కాపాడారు ఆయన. ఆ విధంగా నిజమైన ఆపద్బాంధవుడుగా ఆయన ప్రజలందరి మనసులో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. సార్, యాక్చువల్లీ మాకు వచ్చిన అవకాశం సార్, మీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈవెన్ పుస్తకాలు రాయాల్సి వస్తే ఒక గ్రంథాలయం కూడా సరిపోదు. అంత గొప్పటి మహానేతకి మేము సినిమాలో, టీవీలో మిమ్మల్ని చూసి ఈ రోజు ఇలా ఎదురుగా చూసేసరికి మాటలు రావట్లేదు సార్. మాటలు ఎక్కువ వస్తున్నాయండి. మీ సమయాన్ని మేము ఇబ్బందికరంగా మార్చినందుకు మమ్మల్ని క్షమించి మన కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా, వెల్కమ్ నోట్ ని చెప్పవలసిందిగా మన గౌరవ ప్రిన్సిపల్ గారు సూర్య భగవాన్ గారు, డాక్టర్ సూర్య భగవాన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. చిరంజీవి గారికి, అల్లు అరవింద్ గారికి, మురళీమోహన్ గారికి, డాక్టర్ వెంకటేశ్వరరావు గారికి, సోమరాజు గారికి మరియు ఈ సభకు ఇచ్చేసిన అందరికీ నా నమస్కారం. మన మీద ఈరోజు అభిమానం చూపించి మా దగ్గరికి వచ్చిన చిరంజీవి గారికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. అలాగే ఈ కళాశాల గురించి నేను ఒక 4 మాటలు చెప్తాను, ఎక్కువ టైం తీసుకోను. ఈ కళాశాల 1969లో ప్రైవేట్ మేనేజ్మెంట్లో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఏ అభివృద్ధి సాధించలేదు. 1987, 88, 89 సంవత్సరంలో అల్లు రామలింగయ్య గారు కోరుకుని కళాశాలను అభివృద్ధి చేయాలి. ఎందుకంటే ఆయన స్వయంగా హోమ్మేడ్ డాక్టర్. అందుకని చిరంజీవి గారిని, అరవింద్ గారిని అందరినీ ప్రోత్సహించి కళాశాల మనం ఏదైనా చేయాలని, ఈ కళాశాల సొంత భవనాలు నిర్మించడానికి ఎంతో సహకరించారు ఆయన. అటువంటి అల్లు రామలింగయ్య గారికి మా కళాశాల స్టాఫ్ ఎంతో రుణపడి ఉంటారు. అలాగే 1993లో ఈ కళాశాల గవర్నమెంట్ అవడానికి ఆయన ఎంతో కృషి చేశారు. విజయభాస్కర్ రెడ్డి గారి సీఎంగా ఉండగా ఆయనే స్వయంగా వెళ్ళి క్యాబినెట్ మీటింగ్లో కూర్చొని కళాశాల గవర్నమెంట్ తీసుకోవడానికి ఎంతో సహకరించారు. అప్పుడు 93 మంది స్టాఫ్ అబ్జార్బ్ అయ్యారు. అంటే 93 కుటుంబాలకి ఆయన ఎంతో ఉపయోగపడ్డారు. అప్పటి వరకు శాలరీస్ సరిగ్గా ఉండేవి కాదు. అప్పుడు 2 బిల్డింగ్లు కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. మొదటి బిల్డింగ్కి మన మెగాస్టార్ చిరంజీవి గారు 1989లో ఓపెన్ చేశారు. తర్వాత హాస్పిటల్ బిల్డింగ్కి ఇప్పుడు మన అరవింద్ గారు ప్రారంభోత్సవం చేశారు. ఆ తర్వాత అలాగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో, ప్రజాప్రతినిధుల సహకారంతో ఈ కాలేజీ ఎంతో అభివృద్ధి చెందింది. అలాగే 2018లో మరలా మేము ఇలా మాకు కాలేజీకి బిల్డింగ్లు కావాలి, పీజీ వస్తుందని చెప్పేసి మురళీమోహన్ గారి ద్వారా చిరంజీవి గారిని అడగడం జరిగింది. అప్పుడు ఆయన రాజ్యసభ సభ్యులు. అప్పుడు నేను అసలు వెళ్ళాలి కానీ ఆయన ఫోన్లో మాట్లాడితే 2 కోట్ల రూపాయలు మనకి సెక్షన్ చేశారు. అంటే ఈ కాలేజ్ అంటే ఆయనకి ఎంతో అభిమానం. చిరంజీవి గారు అంటే కనీసం నేను ఆయన నన్ను ఎప్పుడు చూడలేదు. మురళీమోహన్ గారు చెప్తాం, నేనెవరో ఆయనకి తెలుసు. అలాగే అరవింద్ గారితో చాలాసార్లు ఫోన్లో మాట్లాడాను. Thank you, sir. Thank you for allotting 2 crore rupees for our college for the construction of this new building. Always, homeopathy fraternity is thankful to Chiranjeev garu, Allu Arjun garu. Thank you, sir. Thank you very much. సో మచ్. మరి అలాగే మన ఆహ్వానాన్ని మన్నించి మన మధ్యకు విచ్చేసినటువంటి గౌరవనీయులు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు గారి కార్యక్రమాన్ని ఉద్దేశించి కొన్ని విషయాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.
ఈనాటి ఈ సమావేశానికి కళాశాల ప్రిన్సిపాల్ గారు అధ్యక్షత వహిస్తున్నటువంటి భగవాన్ గారు, అట్లానే ఎంతో ప్రాచుర్యం కలిగిన ప్రపంచ దేశ వ్యాప్తంగా హోమియోపతిని గుర్తించిన పెద్దలు, వారు వైద్యాన్ని నేర్చుకుని రాజమండ్రి కళాశాలను వెతుక్కోవడం, వారు సర్వీస్ చేయాలని అల్లూరి రామలింగయ్య గారి యొక్క వారు చేసిన సహాయం పెద్దలు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పెద్దలు డాక్టర్ చిరంజీవి గారు, నిజంగా మన తెలుగు జాతికి వారొక గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి పెద్దలు, అదేవిధంగా అల్లూరు రామలింగయ్య గారు కుమారులు అరవింద్ గారు, అలానే పెద్దలు మాజీ ఎంపీ గారు మురళీమోహన్ గారు, డాక్టర్ వెంకటేశ్వరరావు గారు, ఈరోజు నిజంగా చాలా మంచి దినంగా నేను భావిస్తున్నాను. పెద్దలు ఇక్కడికి రావడం, చిరంజీవి గారు రావడం, వారిచ్చిన నిధి అని కాదు, వారు రాజమండ్రికి వచ్చి మన హోమియోపతి కాలేజీ ఓపెనింగ్ రావడం, అరవింద్ గారు రావడం, కార్యక్రమంలో పాల్గొనడం చాలా మంచి అంశంగా నేను భావిస్తూ, హోమియోపతి అనే దాన్ని అల్లూరు రామలింగయ్య గారు నేర్చుకోవడం, వారు పాలకొల్లులో పుట్టి ఆ మందు యొక్క ప్రాశస్త్యాన్ని ఆ రోజుల్లో వారు తెలుసుకోవడం. హోమియోపతి అనేది చాలా కాంప్లికేటెడ్ ట్రీట్మెంట్, కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అంటారు దీన్ని. నేను బేసిక్గా హోమియోపతిని ఎక్కువగా అభిమానిస్తాను. హోమియోపతి పేషెంట్ కూడా చిన్నప్పటి నుంచి నేను హోమియోపతి మందులు వాడతాను. నేను మా కుటుంబం అందరం కూడా హోమియోపతి మందులు వాడతాను. ప్రతి సందర్భంలో ఈ కళాశాలలో జరిగిన అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటాను హోమియోపతి మీద అభిమానంతో. అంత డెప్త్ ఉన్నటువంటి హోమియోని అల్లూరు రామలింగయ్య గారు స్టడీ చేయబట్టే ఆయన అంత డెప్త్ ఉన్న నటుడిగా సినీ జీవితంలో ప్రకాశించారని నేను అనుకుంటున్నాను. వారే కాదు, వారి కుటుంబం సినిమాకి ఒక పునాది అయినటువంటి వారి కుటుంబం. ఈ హోమియోపతి అనేది ఒక కాన్స్టిట్యూషనల్ డ్రగ్. అలాంటి వైద్యాన్ని నేర్చుకుని అంత కుటుంబాన్ని పై స్థాయికి తీసుకెళ్లాలనేటువంటి ఒక సంకల్పంతో అల్లూరు రామలింగయ్య గారు వెళ్ళమంటే చాలా గొప్ప విషయం. వారికి హోమియోపతి మీద ఉన్న అభిమానంతో మన రాజమండ్రిలో ఈ కళాశాలను ఎంపిక చేసుకోవడం, మన రాష్ట్రంలో 2-3 గుడివాడలో మంచి కాలేజీ ఉంది, అయినప్పటికీ రాజమండ్రిని ఎంపిక చేసుకోవాలని వారి కుటుంబానికి చెప్పి ఈనాటి వరకు ఈ యొక్క కళాశాలతో అనుబంధాన్ని పెంచి ఆవేళ ప్రభుత్వానికి దీన్ని హ్యాండ్ ఓవర్ చేయడంలో వారు ప్రముఖమైనటువంటి పాత్ర పోషించి ఈ కాలేజీకి ఒక మంచి గుర్తింపుని తీసుకొచ్చి అనేక మంది విద్యార్థులు, ఇప్పుడు మాట్లాడుతున్న అమ్మాయి ఇక్కడే చదువుకుని అలానే హైదరాబాద్లో పీజీ చేయడం, భగవాన్ గారు కూడా ఇక్కడే చదువుకున్నారు, వారు ఇక్కడ మళ్ళా ప్రిన్సిపాల్ అవ్వడం, అనేక మందికి హోమియోపతికి ఒక మంచి డాక్టర్ని నిర్మాణం చేసినటువంటి ఈ సంస్థ తప్పకుండా మనం ఎల్లవేళలా ఒక రాజమండ్రి వాసిగా నేను అల్లూరు రామలింగయ్య గారు మన రాజమండ్రికి చేసినటువంటి సేవని గర్విస్తున్నాను, ఎల్లప్పటికీ గుర్తు పెట్టుకుంటానని ఆశించు నన్ను పిలిచి ఈ సమావేశంలో మాట్లాడినందుకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. నేను ఈ కాలేజ్ స్టూడెంట్ని సార్, అందుకే ఇందాక గర్వంగా మా కాలేజ్కి మీరు చేసిన సేవల్ని మనస్ఫూర్తిగా చెప్పాలనుకున్నాను, అందుకే చెప్పాను. సో కొంచెం సమయం ఎక్కువైనందుకు మన్నించండి. ఈ కళాశాలతో ప్రత్యేక అనుబంధం కలిగి ఈ కళాశాల ఉన్నతికి ఎంతగానో కృషి చేసిన మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగంటి మురళీమోహన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. సభాధ్యక్షుడు అల్లూరు రామలింగయ్య హోమియో కాలేజీ ప్రిన్సిపాల్ గారు అయినటువంటి సూర్య భగవాన్ గారికి, అలాగే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ విభాగానికి అధ్యక్షుడు సోమ వీర్రాజు గారికి, ఇవాళ ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి డాక్టర్ పద్మభూషణ్ చిరంజీవి గారికి, ఒక ఉత్తమ నిర్మాతగా తెలుగులోనే కాదు
హిందీలోనే కాదు అనేక భాషల్లో చిత్రాలు నిర్మిస్తూ ఇవాళ #1 నిర్మాతగా ఉన్నటువంటి అల్లు అరవింద్ గారికి, అలాగే రామలింగ గారి పెద్దలు డాక్టర్ వెంకటేశ్వరరావు గారు, మాకందరికీ కూడా సినిమా ఇండస్ట్రీలో ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా డైరెక్ట్ గా ఆయన దగ్గరికి వెళ్తాం, అందుబాటులో ఉంటారు. అనేక రకాలుగా మాకు వైద్య సహాయాలు చేస్తున్న వెంకటేశ్వరరావు గారికి, అలాగే మరి మిగిలిన ఈనాటి కార్యక్రమానికి వచ్చేసిన మిత్రులకు, శ్రేయోభిలాషులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ అల్లు రామలింగయ్య గారు ఇది ఒక పండగ. మన సినిమా ఇండస్ట్రీలో చెప్పాలంటే ఇది ఒక గొప్ప పండగ కూడా. ఆయన పుట్టి 100వ సంవత్సరం ఇవాళ, 100వ సంవత్సరం ప్రారంభం. ఈ సంవత్సరం అంతా కూడా 100వ శత జయంతి ఉత్సవాలు చేసుకోవాలని, ఇండస్ట్రీలోనే కాకుండా బయట కూడా అందరం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా, వేదికలకు ఇచ్చిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంతకుముందు సూర్య భగవాన్ గారితో నాకు పెద్ద పరిచయం లేదు. ఒకరోజు నేను ఎంపీగా ఉన్నప్పుడు నా ఇంటికి వచ్చారు ఆయన. మురళీమోహన్ గారు నాకు కొంచెం మా కాలేజీకి హెల్ప్ చేయాలండి అన్నారు. ఏ కాలేజీ అండి అంటే అల్లు రామలింగయ్య గారి హోమియో కాలేజీ అని అన్నారు. అయ్యో అయితే మా కాలేజీ చేయాలండి, మా కాలేజీకి పోయి చేయకుండా ఎలా ఉంటాయి, ఏం కావాలండి అంటే పైన ఒక వింగు కావాలండి, కొట్టి కట్టించాలండి అంటే వెంటనే శాంక్షన్ చేసాలి, కట్టించడం ఏర్పాటు చేశాం. ఆ తర్వాత మాకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ క్లాసులు పెరిగిపోయినాయండి, స్టూడెంట్స్ పెరిగిపోయారు, చాలా ఇరుక్కుంది. ఇంకా ఎక్స్ట్రా బిల్డింగ్లు కావాలి అంటే మరి ఎక్కడ కట్టడానికి సైట్ ఉందా అంటే సైట్ లేదండి అన్నారు. మరి సైట్ లేకుండా ఎక్కడ కడతామండి అని అన్నారు. సరే అప్పుడు ఆలోచించి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ కూడా అడిగి ఈ ఆర్ట్స్ కాలేజీ మెయిన్ గేట్ దగ్గరలో ఒక 1000 గజాలు గవర్నమెంట్ పూర్వం ఒక ల్యాండ్ ఉంటే దాన్ని శాంక్షన్ చేయించుకొని ఆ ల్యాండ్ ని ఆర్ట్స్ కాలేజీ వాళ్ళకి ఇచ్చాం. మీకు రోడ్ ఫేసింగ్ వస్తుందని మీరు తీసుకొని మాకు 2000 గజాలు మీ దాంట్లో వచ్చి మాకు ఇవ్వండి అని చెప్పి ఈ 2000 గజాలు 3000 గజాలు 3000 గజాలు మన దగ్గర నుంచి మనం తీసుకోవడం జరిగింది, ఆర్ట్స్ కాలేజ్ దగ్గర నుంచి. మరి బిల్డింగ్ కట్టాలంటే ఫండ్స్ ఎక్కడ ఏమిటి అని ఆలోచిస్తే నా మనసుకు తట్టింది వెంటనే చిరంజీవి గారు. ఆయన దగ్గరికి వెళ్ళాను. చిరంజీవి గారు, మా అల్లుడు గారు, మా బాబు గారికి మీరు అల్లుడు గారు, మా సురేఖమ్మని, మా చెల్లెమ్మని మీకు ఇచ్చాం. మీరందరూ కూడా ఎంతో ఆనందంగా అభివృద్ధి చెందారు ఇవాళ. మరి వారి పేరున జరుగుతున్నటువంటి కాలేజీలో బిల్డింగ్ కట్టడానికి కొన్ని ఫండ్స్ మీరు ఇస్తే బాగుంటుందండి అంటే ఎంత కావాలి అన్నారు. 1 కోటి రూపాయలు ఇస్తే బాగుంటుంది. అది కూడా అంత అడగాల లేదని భయం మనసులో పెరుగుతున్నా 1 కోటి రూపాయలు కావాలండి అన్నారు. వెంటనే ఓకే చేసేసి లెటర్ ఇచ్చేశారు కలెక్టర్ గారికి. తర్వాత ఇక్కడికి వచ్చి ప్లాన్స్ వేయిస్తే బడ్జెట్ 2 కోట్లు ఉందన్నారు సూర్య భగవాన్ గారు. అయ్యో మళ్ళీ ఆయన అడగడం బాగోదండి, ఇంకోటి పెట్టి వాళ్ళని పైపు అంతస్తు ఒకటి, కింద అంతస్తు ఒకటి అంటే బాగోదని చెప్పి మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ ఈ 2వ కోటి కూడా ఇచ్చి మీరే ఇచ్చి మొత్తం బిల్డింగ్ అంతా కూడా మీ పేరుంటే బాగుంటుందండి అంటే 2వ మొత్తం కూడా ఇమ్మీడియట్ గా శాంక్షన్ చేసి 2 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఎందుకంటే ఆయనకున్న అభిమానం అలాంటిది. అలాంటి చిరంజీవి గారి వారు ఈ బిల్డింగ్ అద్భుతంగా కట్టించడం, ఆయనే నాకు సజెస్ట్ చేశారు. ఒక రోజున అక్టోబర్ 1వ తారీఖున ఆయన శత జయంతి ఉత్సవాలు ప్రారంభం అండి, ఆ రోజునే విగ్రహ ఆవిష్కరణ కానీ ఈ బిల్డింగ్ ఓపెనింగ్ కానీ ఇవన్నీ కూడా చేస్తే బాగుంటుందని చెప్పి వారు సలహా ఇవ్వడం. అరవింద్ గారికి చెప్పగానే అవునండి చాలా మంచి ఇది, ఆ రోజు నేను చేద్దామండి అని చెప్పి అనుకోవటం. ఆగా మేఘాలుగా చేయాల్సి వచ్చింది. ఇవాళ ఉన్న కాలం కోవిడ్ మూలంగా మామూలుగా చిరంజీవి గారు ఫంక్షన్కి వస్తారంటే ఆర్ట్స్ కాలేజీ మొత్తం కబుడు కూడా చాలు, అది అందరికీ తెలిసిందే. కానీ ఇవాళ ఆరోగ్య పరిస్థితులు రీత్యా ఎక్కువ మంది లేకుండా మన టీవీలన్నీ ఉన్నాయి కాబట్టి టీవీలన్నీ కూడా ప్రసారం చేసేటట్టుగా ఏర్పాటు చేసి ఎవరింట్లో వారు కూర్చొని ఈ కార్యక్రమాన్ని వీక్షించేటట్టుగా చేయడం జరిగింది. దానికోసం వచ్చినటువంటి చిరంజీవి గారికి నిజంగా మా ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా మా అందరికీ పెద్ద అయిన ఒక దాసనారాయణ గారు, ఒక రామానాయుడు గారు, ఒక డివిఎస్ రాజు గారు, ఇలాంటి వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడున్న జనరేషన్ లో పరిశ్రమలో ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే నిలబడి నేను ఉన్నాను అని చెప్పి ఆర్థిక సహాయం చేయడం కానీ, లేకపోతే ఏమైనా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటే వాటిని సరి చేయడం కానీ అన్నింటిలో కూడా ఉండి మొన్న జరిగిన కోవిడ్ టైంలో కూడా పరిశ్రమ కోసం పరిశ్రమలో ఉన్న అనేక మంది చిన్న చిన్న పేద కళాకారులు ఉన్నారు, పేద టెక్నీషియన్స్ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేసి చిరంజీవి గారు చేశారు. అలాంటి చిరంజీవి గారు నేను అడిగాను, ఏమంటే మీకు ఫంక్షన్ చిన్నదాగా కనపడుతుందేమో
కానీ మా స్టూడెంట్స్ ఇక్కడ చాలా మంది ఉన్నారు, హోమియో కాలేజ్ స్టూడెంట్స్. మీరు ఇచ్చే స్పీచ్ గా వాళ్ళందరూ కూడా ఇంప్రూవ్ అవ్వాలి. ప్లస్ ఈ హోమియో గురించి, హోమియో ఉన్న ప్రసక్తి గురించి మీరు బయటలో చెప్పడం మూలంగా, టీవీలన్నీ కూడా ప్రసారం చేయడం మూలంగా ఇది 10 మంది కూడా ఇది అనుకూలించాలి, దీనికి ప్రారంభించాలని చెప్పి కోరగానే తప్పకుండా వస్తాను. అందుకని క్షమించాలి. మరి స్టూడెంట్స్ అందరూ కూడా పాపం బయటే ఉన్నారు. శంకుస్థాపన చేయడానికి వచ్చిన రోజున రామలింగయ్య గారి పెద్ద అమ్మాయి, రెండో అమ్మాయి వచ్చారు. మా డాక్టర్ గారి భార్య, చిరంజీవి గారి భార్య వచ్చి శంకుస్థాపన చేశారు. ఆ రోజున మీరు అందరూ అడిగారు స్టూడెంట్స్ అందరూ, ఎవరిని ఓపెనింగ్ చిరంజీవి గారిని తీసుకొస్తారని. డెఫినెట్ గా తీసుకొస్తామమ్మా అని చెప్పడం, ఆయన దగ్గరికి వెళ్ళి ఏమండి నేను మాట ఇచ్చానండి, నా పనులు నిలబెట్టాలి ఏంటంటే తప్పకుండా అంటే వెళదాం. మరి కోవిడ్ ఈ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి చాలా సింపుల్ గా ఆడిటోరియంలో చేసేసి దీన్ని ప్రజలందరికీ కూడా అందుబాటుగా ఉండేటట్టుగా చేద్దామని చెప్పి వారు చెప్పడం, అంటే మరి అరవింద్ గారు కూడా దాన్ని వెంటనే యాక్సెప్ట్ చేయడం మూలంగా ఈ రోజు ఈ కార్యక్రమం చేయగలిగాం. ఇక రామలింగయ్య గారితో హోమియో వైద్యం గురించి నాకు, ఎందుకంటే మా ఇండస్ట్రీలో ఎన్టీ రామారావు గారు కానీ, నాగేశ్వరరావు కానీ, ఏ నిర్మాతలకైనా, దర్శకులకైనా, ఆర్టిస్టులకైనా ఏ విధమైన ప్రాబ్లం వచ్చినా రామలింగయ్య గారి దగ్గరికి వెళ్తే ఆయన హోమియో మంది ఇవ్వటం వెంటనే తగ్గిపోవడం జరిగింది. నాకు ఒకసారి షూటింగ్ లో నడుస్తుంటే కొంచెం కుంటుతూ నడుస్తున్నాడు చూసి మురళి అన్నారు. మేమందరం ఆయన పెద్ద ఆయన్ని బాబాయ్ బాబాయ్ ఏంటి బాబాయ్ అన్నారు. ఏంటి కారు కుట్టుతున్నాం మేడం సార్, అటు ఇటు అన్నారు. నడిచారు. ఎందుకు కుట్టుతున్నాం అన్నారు. సార్ లోపల ఏదో బోర్డు బయటకు వచ్చిందని అంటారండి, పాదంలో బోర్డు మాటికి స్పర్ణ ఏదో అంటారు ఇప్పుడు దాన్ని. అది వచ్చింది. అందువల్ల నాకు డాక్టర్ దగ్గరికి వెళ్ళా, ఆర్థోపెడిక్ డాక్టర్కి వెళ్ళా కూడా దీనికి మందే లేదు, ఆపరేషన్ చేసి కట్ చేసినా కూడా మళ్ళీ పెరుగుద్ది అన్నారు. ఏం చేయాలో తెలియదు, ఇదండి పరిస్థితి. రేపు మీ మార్నింగ్ మీ ఇంటికి వస్తున్నాను, గంటసేపు మీ ఇంట్లో మీ రూమ్ లో నేను మీరే ఉండాలి, ఎవరు ఉండకూడదు. నేను అడిగిన ప్రశ్నలు కనుక సమాధానం చెప్పాలండి. 100 ప్రశ్నలు అడిగాను. నీకు ఏసీ అంటే ఇష్టమా, ఏసీ వేసుకొని ఫ్యాన్ వేసుకుంటే ఇష్టమా, కాఫీ వేడిగా తాగాలి ఉంటుందా, చల్లగా తాగాలి, అట్లా అంటే మన మానసిక పరిస్థితిని కూలంకషంగా ఆయన ఇంటర్వ్యూలో ఇది చేసి, సరే మందు ఇస్తున్నాను, ఈ మందుతో తగ్గిపోద్ది కదా సార్, నేను అమెరికా వెళ్తున్నాను, 4 రోజులకి ఇచ్చాను చాలదండి అంటే, 2 నెలలకు మందు ఇస్తున్నాను, నువ్వు అమెరికా నుంచి తిరిగి వచ్చినప్పుడు తగ్గిపోయిందని నాకు వచ్చి చెప్పాలి అన్నాడు. నిజంగా మీరు చెప్తే నమ్మరండి, 2 నెలలు కాదు, 1 నెల రోజులు దాటగానే నా పెయిన్ అంతా నేనే మర్చిపోయాను. ఒక రోజు గుర్తుకొచ్చింది, ఆ రోజు గుర్తుకొచ్చేది, అయ్యో నా కాలు ఫేవర్ అయిపోయింది, తగ్గిపోయింది. ఆరోగ్య గారు మందించారు, హోమియో మందించారు, బ్రహ్మాండంగా తగ్గిపోయిందని. అమెరికా నుంచి రాగానే ఆయన దగ్గరికి డైరెక్ట్ వెళ్ళి, బాబాయ్ మీరు ఇచ్చిన మందు బ్రహ్మాండంగా పనిచేసింది అన్న. తర్వాత ఆర్థోపెడిక్ డాక్టర్ గారి దగ్గర నిమ్స్ డైరెక్టర్ ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ పూర్తిగా తగ్గిపోయింది అన్నాడు. చాలా విచిత్రంగా ఉంటుంది, మాకు కూడా ఉంది ఇలాంటి ప్రాబ్లంలు, కానీ మాకు మా మందులు ఇంగ్లీష్ మందుల్లో లేవు, హోమియో ఒక్కటే దీనికి మందు ఉంది, మేము కూడా వస్తాం, దగ్గర మమ్మల్ని కూడా తీసుకెళ్ళాలని చెప్పి ఆయన అంటం జరిగింది. మరి ఆ రోజున బాబాయ్ మరి మీరు వెళ్ళిపోతే రేపు పొద్దున్న ఈ మందు ఎవరికొకరికి ఇవ్వాలి, ఇది ఒక అద్భుతమైన మందు మీరు చేశారు, మరి నాకు చెప్పొచ్చు కదా అన్న. చెప్తాదేమయ్యా అని చెప్పని రామలింగయ్య గారి పెద్దమ్మాయికి, మా డాక్టర్ గారి భార్యకి, అలాగే కొంతవరకు అరవింద్ గారు, అలాగే మరి చిరంజీవి గారి శ్రీమతి గారు, వారందరూ కూడా కొంతవరకు నేర్చుకొని వాటి రోజున తీసుకున్నారు. అందుకని ఈ కాలేజీ మా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన మా బాబాయ్ ఆయన పేరు మీద ఈ కాలేజీ రావటం, ఇక్కడ ఆ రోజున వాళ్ళ శిలా విగ్రహం, కాంస్య విగ్రహం ప్రతిష్ట జరగడం, ఈ పెద్ద బిల్డింగ్ ఆయన ఇచ్చినటువంటి బిల్డింగ్ ని అన్ని చేయడం కూడా మంచిదైంది. వీటన్నిటికీ మూల కారణం అక్కడ సూర్య భగవాన్ గారు అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలను. చాలా చాలా ఫాలో అప్ చేశారు ఆయన. ఎవరిని చిరంజీవి గారి దగ్గర నాకు తెలియదు కదండి, నేను రాలేదు కదా, మీరే మాట్లాడాలంటే ఇదే మాట్లాడతారండి, ఆయన మా బ్రదర్ అండి, మేమిద్దరు కూడా అన్నదమ్ముల్లా ఉంటాం మేము అని చెప్పి అడగటం, ఆయన నా మీద గౌరవించి వెంటనే 2 కోట్ల రూపాయలు ఇచ్చి ఈ కార్యక్రమానికి చేసినందుకు మనకి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ, చిరంజీవి గారు మీ స్టూడెంట్స్ కి అందరికీ చెప్తున్నారమ్మా, బయట అందరికీ వినపడుతుందా, బయట ఉన్న వాళ్ళకి కూడా ఆయన అనుభవాలన్నీ చెప్తారు హోమియోపతి గురించి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అయితే చాలా విషయాలు మురళీమోహన్ గారు చిరంజీవి గారి గురించి, అలాగే పెద్దలు అల్లు రామలింగయ్య గారి గురించి
గురించి చెప్పారు. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఆచార్య షూటింగ్ ఇప్పుడు జరుగుతుంది. చాలా హెక్టిక్ షెడ్యూల్ లో సార్ ఉన్నారు. అయినప్పటికీ మీ అందరి ఆహ్వానాన్ని మన్నించి మన మధ్యకు విచ్చేసినందుకు మన రాజమహేంద్రవరానికి స్పెషల్ అయినటువంటి కడియపులంక నుంచి గజమాలను తీసుకొచ్చి కొందరు అభిమానులంతా కలిసి వెంకటేశ్వరరావు గారు, భాస్కర్ గారు లాస్ట్ లో పెడతారు. ఓకే, సో మరి ఈ కార్యక్రమాన్ని చివరిలో చేద్దామని చెప్తున్నారు. ఓకే ఓకే సార్. మరి అలాగే మన హోమియో కళాశాలలో మాట్లాడచ్చు. మా అందరికీ వెనకుండి చాలా విషయాలు తెలియకుండానే నడిపించినటువంటి అల్లు రామలింగయ్య గారి పెద్దలుడు గారు డాక్టర్ వెంకటేశ్వరరావు గారిని కార్యక్రమాన్ని ఉద్దేశించి కొన్ని విషయాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఇచ్చేసిన సభ ముందున్న పెద్దలకి, సభను ఆక్యుపై చేసిన పెద్దలకి, మా మెగాస్టార్ చిరంజీవి గారికి, మురళీమోహన్ గారికి, అల్లు అరవింద్ గారికి, సోమరాజు గారికి, మన భగవాన్ గారికి మా అందరికీ నమస్కారం. హోమియో ప్రపంచంలో ముందుకు వచ్చేస్తుంది. పూర్వం చిరంజీవి గారు అన్నట్టు ఇది 75% ఆక్యుపై చేస్తుంది. వెరీ గుడ్ కాన్సెప్ట్ ఇది. హోమియోపతి మంది చాలామంది ఇది ఉపయోగిస్తూ ఉన్నారు. చాలా డిసీజులకి, పులిపొరికాయలకి, ఆనికాయలకి, గర్భసంచిలో ఉండే కణితులకి, క్యాల్కేరియస్ వారికి ఎక్సలెంట్ మెడిసిన్. నేను ఫ్యామిలీ ఫిజిషియన్ అయినా కొంతమందిని పేషెంట్లకి ఆ బాధతో వచ్చిన వాళ్ళని హోమియోపతి డాక్టర్కి పంపిస్తున్నాను. రెక్టిఫై అవుతుంది. ఈజ్ ఎ గ్రేట్ మెడిసిన్. ఇక్కడ ఉండే స్టూడెంట్స్ అందరూ ఆయన ఆశీస్సులతో, పద్మశ్రీ అల్లు రామయ్య ఆశీస్సులతో ఒక్కొక్కడు ఆనిముత్యాలుగా తయారవ్వాలని, ఆయన ప్రతి డాక్టరు చాలా విధిగా రెడీ అవ్వాలని కోరుకుంటున్నాను. తర్వాత ఈ జయంతి ఉత్సవాలకి ఆవిష్కరణకు వచ్చిన పెద్దలందరికీ, ఇక్కడ ఇచ్చేసిన అందరు మెడికల్ స్టూడెంట్స్కి నా ఉద్యోగాలు నడుచుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ రోజు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కాంస్య విగ్రహాన్ని తయారు చేసినటువంటి శిల్పి గారు మన మధ్య ఉన్నారు. వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఒక చిరు సత్కారాన్ని. ఓకే, మరి సమయాభావం వల్ల మన మధ్య ఉన్నటువంటి గౌరవనీయులు ప్రముఖ నిర్మాత గీత ఆర్ట్స్ ద్వారా మనందరికీ సుపరిచితులైనటువంటి అల్లు అరవింద్ గారిని కార్యక్రమాన్ని ఉద్దేశించి కొన్ని విషయాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మెగాస్టార్ చిరంజీవి గారికి, మెగాస్టార్ చిరంజీవి గారు మంత్రివర్యులు, రాజకీయ ప్రముఖులు, మా బావగారు, జై చిరంజీవి. మా కుటుంబానికి చాలా ఆప్తులైన మురళీమోహన్ గారికి, మా బావగారు వెంకటేశ్వరరావు గారికి, మాకు సన్నిహితులు వీర్రాజు గారికి, మనందరికీ ప్రిన్సిపాల్ భగవాన్ గారికి అందరికీ నమస్కారం. ఈ సందర్భంగా మాట్లాడడానికి ముందు ఇద్దరిని తలుచుకోవాలి. మా తండ్రి గారి అల్లు రామలింగయ్య గారిని, హనుమాన్ గారిని. ఈ హోమియోపతి వారు కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇటువంటి మెడిసిన్ ఉందని కనుక్కుని ప్రపంచానికి అప్పచెప్పి ఈ రోజుకి సుమారుగా 300 సంవత్సరాల తర్వాత కూడా ఇది ఇంత ప్రాచుర్యంలో ఉండడానికి ఒక మేధస్సు ఉపయోగపడింది. ఆ మేధస్సుకి నా పాదాభివందనం. నేను తక్కువ మాట్లాడదామని డిసైడ్ చేసుకొచ్చాను. మన ఈ బిల్డింగ్ ఇట్లా ఉండడానికి, నిలబడడానికి, ఈ కాలేజీ ఇంత పెద్దదిగా అవ్వడానికి
నమస్కారం, కృతజ్ఞతలు అర్పిస్తున్నాను. ఎందుకంటే 2 కోట్ల రూపాయలు విరాళం తీసుకొచ్చి ఇవ్వడం అంటే సామాన్యమైన విషయం కాదు. దాన్ని ఆ విరాళాన్ని ఇస్తే బాగుంటుందని ఒక సలహాని భగవాన్ గారు, మురళీమోహన్ గారికి చెప్తే, వారు చిరంజీవి గారితో చెప్తే వెంటనే వాళ్ళ మామయ్య గారి కాలేజీ ఇవ్వడం కన్నా ఏముందని తరచేవారు. అలా ఇవ్వడం అనేది ఈ కాలేజీ ఇంత ప్రాముఖ్యత సంపాదించడానికి కారణమైన చిరంజీవి గారికి మా కుటుంబం కృతజ్ఞతాపూర్వకంగా ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నాను. నేను ముగించే ముందు ఒక చిన్న విషయం చెప్పి పిలుస్తాను. ఈ హోమియోపతి స్టూడెంట్స్ కానీ, అధ్యాపకులకు కానీ, హోమియోపతిని అభిమానించే వారికి కానీ, అభిమానించని వారికి కానీ, తెలియని వారికి కానీ అందరికీ మా కుటుంబం అందరూ హోమియోపతి ప్రాచుర్యాన్ని పైకి తీసుకుని రాగలిగిన ప్రతిజ్ఞతని ఈ స్టేజ్ మీదుగా మా కుటుంబం కమిట్మెంట్ మీకు తెలియంది ఏంటంటే చిరంజీవి గారికి మామూలు మెడిసిన్ యూజ్ చేయరు. ముందు హోమియోపతి ట్రై చేసి కుదరకపోతేనే ఎవరికైనా ఇంట్లో కుటుంబ సభ్యులకు చేస్తారు కదా, ప్రథమంగా హోమియోపతినే ట్రై చేస్తారు. సో మా కుటుంబంలో అందరం అని చెప్పలేను, ప్రత్యేకంగా చిరంజీవి గారు మటుకు అట్లాగే ట్రై చేస్తారు. ఇప్పటికీ చౌదరి గారని ఒక పెద్ద హోమియోపతి డాక్టర్, పావులూరి కృష్ణయ్య చౌదరి గారు, మీ అందరికీ తెలిసి ఉంటుంది. ఆయన 90 years పైన ఉన్న మనిషి, కానీ చిరంజీవి గారు ఫోన్ చేస్తే ఆయన వచ్చి కూర్చొని అన్నీ విని ఆయనకి మందులు ఇచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరన్నా ఉన్నా పిల్లల దగ్గర నుంచి ఆ హోమియోపతియే వాడతారు. ఇది ప్రపంచానికి తెలియడం ముఖ్యమని నేను చెప్తాను. నేను 3 రోజుల క్రితం ఆయన దగ్గరికి వెళ్ళాను. ఇంకొక మంచి డాక్టర్ వరప్రసాద్ రెడ్డి గారని, చాలా గొప్ప డాక్టర్, హోమియోపతిలో హైదరాబాద్లో ఉన్నారు. అయితే ఆయనకి పబ్లిసిటీ అది ఇష్టం లేకనో ఏమో ఎక్కువగా బయట తెలియదు, కానీ చాలామంది హైదరాబాద్లో ఉన్నవాళ్ళు ప్రసాద్ రెడ్డి గారి కోసం వెళ్తారు. ఆ ప్రసాద్ రెడ్డి గారు ఈజ్ ద గ్రేటెస్ట్ హోమియో ఫిజిషియన్. ఆయన మన వరప్రసాద్ రెడ్డి గారు కాదండి, ఈయన ప్రసాద్ రెడ్డి గారండి, ఈయన గారు. ఆయన ఈ సభాముఖంగా ఆయన కూడా చెప్తున్నాను, మా కుటుంబ సభ్యులందరికీ మీరు ట్రీట్ చేస్తున్నందుకు సర్వదా కృతజ్ఞతలు సార్. అలాగా మేము హోమియోపతికి శిరస్సు వచ్చి నమస్కరిస్తూ ఇది ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. షార్ట్ అండ్ స్వీట్ గా చాలా విషయాలు మనతో షేర్ చేసినందుకు మీకు స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తాం. అలాగే ఈ ఆలస్యం చేయకుండా మనం ఎప్పుడో ఎదురు చూస్తున్నటువంటి చిరు పలుకుల కోసం మీ అందరూ ఎదురు చూస్తున్నారని మాకు తెలుసు. ఇందుగలడు అందు లేడని సందేహము వలదు, ఎందెందు వెతికిన నందే గలడని అందరి హృదయాల్లో తన చిర స్థానాన్ని నిలుపుకున్నటువంటి మన మెగాస్టార్ చిరంజీవి గారిని కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఎన్ని సంవత్సరాలుగా, ఎన్ని దశాబ్దాలుగా ఈ కేకలు వింటుంటే అంత ఉత్సాహం ఉంటాయి. అందులో గౌరవ ఆపండి చాలు. థ్యాంక్ యూ. రాజమండ్రికి నాకు నా అవినాభావ సంబంధం ఈ సందర్భంగా చెప్పుకోవాలనిపిస్తుంది. దానికంటే ముందుగా ఈ రోజున ఈ చక్కటి శ్రీ పద్మశ్రీ అల్లు రామలింగయ్య గారి 100వ జయంతి సందర్భంగా
వారి పేరున ఉన్నటువంటి కాలేజీకి సంబంధించినటువంటి ఈ ఫంక్షన్ ఆయన విగ్రహావిష్కరణ చాలా చక్కగా జరుగుతున్నటువంటి ఈ యొక్క సందర్భంగా ఈ సభాధ్యక్షుడైనటువంటి కాలేజీ ప్రిన్సిపల్ గారు సూర్య భగవాన్ గారికి, అలాగే మా సోదరు సమానులు, అత్యంత ఆప్తులు, చెప్పాలంటే కుటుంబ సభ్యులు, మా అన్నయ్య లాంటి వాడు మురళీమోహన్ గారికి, అలాగే రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పెద్దలు సన్నిహితులు సోము వీర్రాజు గారికి, మరొక సోదరుడు డాక్టర్ వెంకటేశ్వరరావు గారికి, అలాగే మా అల్లు అరవింద్ గారికి, ఇచ్చేసేటువంటి పెద్దలకు, అభిమానులకు, మీడియా మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈ రాజమండ్రికి ఎప్పుడు వచ్చినా సరే నాకు గత స్మృతులు నన్ను వెంటాడుతుంటాయి, అవి చెప్పుకోనిపిస్తుంటుంది. నేను ఎక్కడ జన్మించానో పక్కన పెడితే నటుడిగా జన్మించింది ఈ గడ్డ మీదే. ముఖానికి మేకప్ వేసుకున్నది ఇక్కడ పునాదిరాడు, జీవితానికి పునాదిరాడు పడింది కూడా ఇక్కడ. ఒక పునాదిరాడే కాదు, రెండవ సినిమా ప్రాణం ఖరీదు, మూడవ సినిమా మనూరి పాండవులు, అన్నీ కూడా రాజమండ్రిలో జరిగినాయి ఈ చుట్టుపక్కల. సో నటుడుగా ఎదుగుతున్న సమయంలో ఇక్కడ ఉండే మనుషులు కానీ, ఇక్కడ నేల కానీ, ఇక్కడ నీరు కానీ, గాలి కానీ నాకు ఒక తెలియని ఉద్వేగాన్ని నేను లోనవుతుంటాను. ఆ రకంగా మళ్ళీ ఇది సంవత్సరం తర్వాత మళ్ళీ ఇక్కడ రావడం నాకు అంతే ఉత్సాహంగా ఉంది. సో థ్యాంక్ యూ రాజమండ్రి. ఈరోజు మురళీమోహన్ గారికి చెప్పాను, ఇలా శత జయంతి ఉత్సవాలు, ఆయన పుట్టి 100 సంవత్సరాలు అవుతుంది. ఈ సందర్భంగా మనం విగ్రహావిష్కరణ చేయాలని గతంలో మేము అరవింద్ గారు అనుకున్నాం. అది మళ్ళీ గుర్తు చేసినప్పుడు సరైన సమయం ఇది, కాలేజీ ఆ బిల్డింగ్ కూడా మనం ఓపెన్ చేద్దాం అంటూ ఆయన అన్నారు. అనుకున్న ప్రకారం ఈ రోజున మేము ముందుకు వచ్చి అన్నీ కూడా ప్రారంభించడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది ఈ రోజున. ఎందుకంటే నాకు అల్లు రామలింగయ్య గారికి ఉన్న అనుబంధం కేవలం మామ అల్లులే కాదు, గురు శిష్యుల అనుబంధం ఉంది మా ఇద్దరి మధ్య. ఆయన్ని చూసి ఆయన హాస్యాన్ని చూసి చిన్నప్పటి నుంచి నవ్వుకున్నానేమో, కానీ ఆయన సినిమా జీవితంలో హాస్యాన్ని పండించారేమో, కానీ నిజ జీవితంలో మాత్రం ఎప్పుడు జీవితాన్ని హాస్యంగా తీసుకోవాలి. చాలా సీరియస్ అయినటువంటి వ్యక్తి ఆయన, దాన్ని కాచి వడపోచేటువంటి వ్యక్తి ఆయన. ఆయన చెప్పే ఒక్కొక్క విషయాలు నాకు ఒక్కొక్క విజ్ఞాన గుడికిలా అనిపిస్తుంటాను. ఆ రకంగా ఆయన చెప్పే విషయాలకి నేను కేవలం అలా శ్రోతనే వింటుంటాను, అవన్నీ కూడా నేను అబ్జర్వ్ చేసుకుంటుంటాను. అది ఫిలాసఫీ కానివ్వండి, కొంతమంది మహనీయుల వాళ్ళ జీవితంలో జరిగినట్టు అద్భుతమైన సంఘటనలు కానివ్వండి, ఎంతో ఇన్స్పైర్ చేసే విషయాలు కానివ్వండి, హోమియోపతి కానివ్వండి, ఇవన్నీ కూడా ఆయన చెప్తుంటే వావ్ అంటూ కేవలం ఆయనకి అలాగే శ్రోతనే ఉండిపోతాను. ఆ రకంగా ఆయనతోటి ప్రైవేట్ సమయం ఎన్నోసార్లు నేను గడిపాను. అవన్నీ కూడా నాకు ఎంతో విజ్ఞానాన్ని తీసుకొచ్చింది. ఎస్పెషల్లీ ఈ హోమియోపతి అది నాకు మావయ్య గారు అల్లు రామలింగయ్య గారితోనే నాకు ప్రారంభం కాలేదు, పరిచయం కాలేదు. చిన్నప్పటి నుంచి కూడా అమ్మ ఈ పొన్నూరులో ఉన్నప్పుడు పావులు కృష్ణ చౌదరి గారు అప్పట్లో పొన్నూరులో ప్రాక్టీస్ చేస్తూ ఉండేవారు, యంగ్ డాక్టర్ గారు. ఆ తర్వాత హైదరాబాద్కి వచ్చారు. ఇప్పటికి కూడా మేము ఆయన దగ్గరికి వెళ్తుంటాం, ఇంత అరవింద్ గారు చెప్పినట్లుగా. ఆ సమయంలో కూడా ఆయన మందు వాడేవాడు. అప్పుడు నాకు తెలియదు, చిన్న వయసు. ఆ ఉమాపతి బిళ్ళేవా, ఉమాపతి బిళ్ళేవా అనేవాడిని. అది ఉమాపతి కదరా, హోమియోపతి అని అమ్మ చూస్తుంది. అట్లాగా ఏదో తెలుగు పదాలాగా ఉమాపతి లాగా అనిపించేదాడు, మన గణపతి లాగా. సో అక్కడి నుంచి ఆ తర్వాత ఎప్పుడు అదే వాడుతుండేవాడిని. అవి కాకపోతే ఏమో ఇంతగా ఆయన అన్నట్లుగా అరవింద్ గారు. సో తర్వాత రామలింగయ్య గారితో నాకు మొట్టమొదటి పరిచయం అయింది కూడా కాకతాళీయం ఏమో తెలియదు, కానీ ఇదే రాజమండ్రిలో మనూరి పాండవులు. ఆ రోజు ఆయన ప్లాన్ చేశారు, ఈ అబ్బాయి బాగున్నాడు, మంచి మన ఇంట్లో మనం నొక్కేసి ఇంట్లో ఉంచుకుందాం అనుకోనేమో తెలియదు. ఎందుకంటే ఇక్కడి నుంచి ఈ సినిమా ఫినిష్ అయిపోయి మనూరు పాండవులు ఇంటికి ట్రైన్లో వెళ్తున్నప్పుడు
ఆయన మన సత్యనారాయణ సారీ రావు గోపాలరావు గారు ఇంకా కొంతమంది కలిసి ట్రైన్లో కూర్చున్నారు. చిన్న సమావేశం ఉన్నారు ఆ ట్రైన్లో ఆ 9 గంటల టైంలో. ఆ సమావేశంలో మీరు జాయిన్ అవుతారు అడిగారు. వద్దండి ఆంజనేయ స్వామి అనగానే నా గురించి ఏదో ఒక గుణగణాల్లో ఒక టిక్ మార్క్ పడ్డట్టుంది. అలాంటి నన్ను అబ్జర్వ్ చేసుకుని టిక్ మార్క్లు వేసుకుని ఫైనల్గా వీళ్ళందరూ కలిపి నన్ను సో అలాగా వారితో నాకు బంధుత్వం సురేఖ ద్వారా ఏర్పడటంతో పరిచయం అట్లాగా ఆయన మీద నాకు అపారమైన గౌరవం పెరిగిపోయింది. ఆయనకున్న అపారమైన నాలెడ్జ్. ఆయన అందరికీ తెలిసి కేవలం హాస్యనట్లుగా అనుకుంటారు కానీ ఆయన బహు ప్రజ్ఞాశాలి. ఆయన తెలియదంటే లేవనిపిస్తుంది, ఎన్సైక్లోపీడియా అనిపిస్తుంది. కాస్త ఒక చెప్పుకోవచ్చు ఆయన సాధించాలంటే సాధిస్తారు. ఆయన కేవలం ఒక వానాకాలం చదువు ఆయన వెళ్ళాలి అనే కోరిక రావడం, పట్టుదలతో ఏదైనా సరే వెళ్ళాలి అంటూ అక్కడికి వచ్చి టక్కా మొక్కిలు తిని కాంప్రమైజ్ అయ్యి కొంతమందిని బతిమాలుకునో బామాలుకునో ఏది ఆయన అనుకుని సాధించగలిగారు. ఈ రోజు పద్మశ్రీ అవార్డు గ్రహించి ఆయన మనందరూ అభిమాన హాస్యనటుగా ప్రఖ్యాతలు పొందారంటే ఆశామాసి విషయం కాదు. అయితే ఆయన పట్టుదల దాంతో ఆగిపోలేదు. ఆయన నటులుగా సాధించారు, ఉన్నారు, మరి సరిపోతుంది కదా, తృప్తి చెందలేదు. ఆయన ఎక్కడో హోమియోపతి విపరీతంగా మక్కువ, హోమియోపతి నేర్చుకోవాలి ఆ వయసులో. వేరే ప్రొఫెషన్లో ఆయన స్థిరపడిపోయిన తర్వాత నేర్చుకున్న ఒక ఆలోచన రావటం, పట్టుదల రావటం, కృషి చేయడం అనిపించారు. నటుడు గురించి ఎగ్జామ్స్ రాసి ప్రాక్టీస్ హోమియోపతిగా ఆయన ఒక సర్టిఫై అయ్యింది కనుక అది ఆయన చూసి చాలా మంది మనం నేర్చుకోవాల్సిందంటే ఒక ప్రొఫెషన్ వచ్చాక తృప్తి చెందుతాం. అలా కాదు, ఇంకా ఎంత జీవితం అంతా నేర్చుకోవచ్చు అనేటటువంటి విద్యార్థిలాగా ఆయన జీవితాన్ని మనం ఒక గుణపాఠంలో తీసుకుంటాం. అలాగే ఫీల్ అవుతుంది. అల్లురామయ్య గారిని నిజంగా ఒక ఇన్స్పైరింగ్ పర్సనాలిటీగా ఫీల్ అవుతుంటాను. ఇక వైద్యాన్ని విషయానికి వస్తే నాకు చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఇక్కడ చాలా మంది కూడా మీరు తెలుసుకోవాల్సింది. నాకు అన్టైమ్లీ మీల్స్ తోటి కొంచెం కడుపులో మంట రావడం మొదలుపెట్టింది. దానికి ఎన్ని యాంటాసిడ్ వేసుకున్నా సరే టెంపరీ తప్ప అసలు పర్మనెంట్గా దానికి సొల్యూషన్ దొరకలేదు. ఆ సమయంలో నేను బాధపడుతుంటే ఏంటంటే ఆయన చెప్పారు ఇట్లా ఉందని కడుపు మంట. సో ఆకలి తింటే తగ్గుతుందా, ఆకలి తినడానికి ముందు ఉంటుందా అనేది రకరకాల ప్రశ్నలు వేశారు. అది సమాధానం చెప్పగానే ఒకే ఒక మాత్ర ఒక డోస్ వేశారు. ఐ థింక్ అదేదో చేతితో నిప్పి తీసేసినట్టుగా నెక్స్ట్ డే నేను చాలా హాయిగా ఉన్నాను. మళ్ళీ లేదు, ఈ రోజు వరకు రాలేదు. కొన్ని మందుల పేర్లు చెప్పాలనిపిస్తుంది కానీ అది నేను చెప్పాను కదా, అది వాడద్దు మీరు దయచేసి. అది కరెక్ట్ డాక్టర్ దృష్ట్యా అది వెనకాడియం అని పొరపాటు నేను చెప్పాను కదా వాడతాడు డాక్టర్ కానీ పర్యవేక్షణలోనే వాడండి ప్లీజ్. సో అట్లా ఆ తర్వాత మా మేనత్త గారికి గ్యాంగ్రీన్ వచ్చింది. గ్యాంగ్రీన్ వచ్చేసి బాగా మడమంతా కుండిపోయేలాగా అయిపోయి దానికి కాలు యాంప్యూట్ చేసేటువంటి పరిస్థితి. సో ఆవిడ చాలా బాధపడుతుంటే సురేఖ అల్లురామయ్య గారి మా ఇంటికి వచ్చినప్పుడు ఆయనతో అందన్నమాట, ఇట్లాగా ఉంది బాబాయ్, ఏదైనా మందు ఉందా అంటే ఎందుకు ఉండదమ్మా అసలు మిరాకిల్స్ కంటే ఏదో మన డయాబెటిక్ డాక్టర్స్ అందరూ ఇంకా కాలు తీసేయాలి, పాదం తీసేయాలి అన్నారు. అయ్యో అంత పని చేయకండి అమ్మా, నేను ప్రయత్నిస్తానంటూ ఆయన ఒక రకమైన మందు వేశారు. అది నెల తిరగకుండా మన విఎఫ్ఎక్స్లో చూడండి, మన గ్రాఫిక్ ఎఫెక్ట్స్ లాగా మళ్ళీ కండల పూడుకుపోతూ మళ్ళీ పూర్తి మరం ఏర్పడిపోయింది. అది ఈ రోజు కూడా రీసెంట్గా పడించారు. మళ్ళీ తమాషా ఏంటంటే ఇక్కడ ఎవరైతే మా మేనత్ గారు ట్రీట్ చేస్తుంటే డాక్టర్ ఎవరైతే యాంప్యూట్ చేయాలన్నారో ఆయన ఆశ్చర్యపోయి
రామలింగ దగ్గరకు వచ్చి కూర్చుని నా తల్లికి కూడా ఇదే ప్రాబ్లం అండి, మన పొట్టలో ఏదో గ్యాంగ్రీన్ వచ్చింది, అది తీసేయాల్సి వచ్చింది, తీసేసే పరిస్థితి వచ్చింది, ఆ మందిరంలో చెప్తారంటే చెప్పను, అమ్మని తీసుకుని మందు ఇస్తాను ఆయన ఇచ్చాడు, తగ్గిపోయింది. సో ఈ రోజు కూడా నేను కానీ నా బిడ్డలు కానీ మా బిడ్డలు కానీ ప్రతి ఒక్కళ్ళు హోమియోపతి వాడతారు. హోమియోపతి అనేది అసలు కరెక్ట్గా మనం పేషెంట్ చెప్పగలగాలి తప్ప దానికి మందు లేదనే పరిస్థితి లేదు. ఈ జబ్బుకి మందు అంటే పేషెంట్ సరిగ్గా చెప్పగలగాలి. ఆ సైకాలజీ బట్టి అతని కాన్సెప్ట్ బట్టి ఇందాక సోమ్ విరాజ్ గారు కాన్స్టిట్యూషన్ డ్రగ్ అన్నారు. సో మన బట్టి మన అలవాట్లను బట్టి మన అభిరుచులను బట్టి వీటి మీద ఆధారపడి ఉంటుంది. సో ఒక జబ్బుకి ఒకే మందు ఉండదు, వేరే ఉంటాయి. సో ఏ మందు సూట్ అవుతుంది అనే దాని మీద ఆయన అంత నిష్ఠ అంత అయ్యారు. అందుకనే ఆయన చాలా మంది డాక్టర్ సినిమా ఫీల్డ్ పెద్ద వాళ్ళకి ఎన్టీఆర్ గారు కానీ సత్యనారాయణ కోట శ్రీనివాసరావు కానీ మురళీమోహన్ గారికి ఒక్కరి మందులు ఇచ్చేవారు. ఆయన దీర్ఘకాలిక రోగాలు. సో అలా ఆయన అద్భుతంగా మానవతా చేసినాడు. నటుడుగానే కాకుండా ఒక ఫైటర్ కాకుండా ఈ రకమైనటువంటి మానవ చేస్తూ అన్ని రకాలుగా ఆయన జీవితాన్ని పరిపూర్ణపరుచుకున్నారు. ఆయన 82 ఏళ్ల సమయం, 82 ఏళ్ళకి ఆయన చనిపోయాడు. కానీ 18 ఏళ్ల క్రితమే ఆయన నిండు 100 ఏళ్ళు ఆయన జీవించారని చెప్పారు. సో అలాంటి మావయ్య గారికి ఈ రోజున 100 రోజుల శత జయంతి ఉత్సవం ఈరోజు చేసుకుంటున్నాము, ప్రారంభించాము, ఈరోజు తలుచుకుంటున్నాం. అంటే కనుక ఆ మహానుభావుల యొక్క గ్రేట్ లెగసీ కానీ ఆ గ్రేట్ ఆయన చరిత్రని మరొకసారి ఉదయం నమస్కరించుకోవాలి. మా కుటుంబం యావత్తు ఆయన ఎప్పుడు జీవితాంతో స్మరించుకుంటుంది. అలాంటి పెద్ద ఆయన మా మామయ్య గారు అవడం కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు. ఇక ఈ సమయంలో మురళీమోహన్ గారు ఈ బిల్డింగ్ కట్టే విషయం అడిగితే కనుక వీళ్ళందరూ చాలా పెద్ద చేసి చెప్తున్నారు. నిజంగా చెప్తాను ఆనెస్ట్గా, ఇది నా జేబులో డబ్బులు కాదు. నేను రాజ్యసభ ఎంపీగా ఉండటం నా అదృష్టం. ఇలాంటి నా జేబులో డబ్బులు ఇచ్చినప్పుడు నేను చెప్తాను, ఇది నేను నా చేతితో ఇచ్చాను, ఇది నా డబ్బులు ఇచ్చాను అని గర్వంగా చెప్పేవాళ్ళు. మన చారిటబుల్ ట్రస్ట్ ప్రతి నయా పైసా నా జేబులోంచి ఇచ్చాను కాబట్టి ఇది నా అదృష్టం. ఏంటంటే ఏదో ఒక కాన్స్టిట్యున్సీకి నేను ఎంపీగా ఉంటుంటే కనుక నా యొక్క నిధులు కేవలం అందరికీ ఉండేవి. రాజ్యసభ అవటం మూలంగా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ సరే ఇచ్చే అవకాశం ఉంది. ఆ రకంగా రాజ్యసభ ఎంపీ అవటం మూలంగా ఈ కాలేజీకి ఇచ్చే అదృష్టం నాకు కలిగింది. చాలా ఇబ్బంది అన్నారు అంటే చోట కూడా ఇచ్చే వస్తుంది. వాళ్ళు ఎప్పుడే అవుతారేమో అక్కడ ఇప్పించకుండా కాలేజీకి ఇవ్వని మేము అడిగితే కాదు అని మేము ఉన్నారు. అది నిజమే. కానీ మావయ్య గారి పేరు మంది స్టూడెంట్స్ చదువుకుంటున్నారు. వీళ్ళ అభివృద్ధి కోసంగా, వీళ్ళ అభివృద్ధి కోసంగా ఇక్కడ చక్కటి ఉండాలి, ఇక్కడ బిల్డింగ్ ఉండాలి అనుకుంటూ ఖచ్చితంగా ఇవ్వటం అనేది జరిగింది. ఆ రకంగా నాకు అవకాశం ఇచ్చిన మురళీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు సభాముఖంగా తెలియజేస్తుంది. అది ప్రపోజ్ చేసినటువంటి సూర్య భగవాన్ గారికి కూడాను ఆయన టైమ్లీగా రియాక్ట్ మనకి రోజున బట్ ఆయన ప్రయత్నం చేశారు కాబట్టి మురళీమోహన్ గారు లాంటి విజన్ ఉన్నటువంటి మాజీ పార్లమెంట్ సభ్యులు ఉన్నారు కాబట్టి ఇది జరిగింది. నాకు అవకాశం ఇచ్చారు వీళ్ళందరికీ. సో వాళ్ళందరికీ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇక్కడ సూర్య భగవాన్ గారికి నాకు కూడా చిన్న ఇది ఉంది. ఆయన బుక్ చేస్తున్నారు. ఫస్ట్ పిక్చర్ షూటింగ్ ఆయన ఇంటర్మీడియట్ క్లాస్ ఎక్కొట్టి షూటింగ్ వచ్చారు. కాబట్టి స్టూడెంట్స్ రేపు పొద్దున ఎవరైనా కాలేజ్కి ఎందుకు ఎక్కొట్టారు అంటే కనుక మీరు ఎక్కొట్టలేదంటే అప్పట్లో అనకండి ప్లీజ్. ఆయన అప్పట్లో కాలేజ్ స్టూడెంట్గా. సో చాలా సంతోషం. అండ్ ఈ సందర్భంగా మరొకసారి మావయ్య గారి శత జయంతి సందర్భంగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి
మమ్మల్ని పార్టిసిపేట్ చేశారని మాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మేము రామలింగయ్య గారిని సదా స్మరించుకుంటాము. అండ్ మీలాంటి వాళ్ళందరి కృషితో ఈ హోమియోపతి ఒక ఒక చిరంజీవిలాగా సాగుతూ ఉండాలని భావితరాలకి ఆరోగ్యం ప్రసాదించాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. చిరంజీవి గారు హలో హలో అది ఆ కళాశాలలో చిరంజీవి గారి షూటింగ్ బీటీ కాలేజీలో జరిగింది. క్లాస్ ఎక్కడ అది కూడా నేను జువాలజీ డిసెక్షన్ చేస్తున్నప్పుడు మా రూమ్ లో కూర్చున్నాడు. అది ఇంకో విషయం ఇప్పుడే సార్ మాట్లాడి చెప్పారు. నేను అల్లు రామలింగయ్య గారిని 90లో అనుకుంటాను. నేను సరళ తాతగారు అనేవాడు. తాతగారు మీరు చిరంజీవి గారిని ఎలా సెలెక్ట్ చేసుకున్నారు అల్లుడుగా అని అడిగాను. అయితే ఆయన నన్ను మరే అనేవాడు, రే నేను నటుండా ఒక రత్నాల వ్యాపారి మట్టిలో ఉన్న డైమండ్ని అది డైమండా కాదా అనేది తెలుస్తుంది. అదే నువ్వు నేనంటే అది డైమండ్ తెలియదు, లేకపోతే కెమికల్ తెలియదు, ఇంకో రాయి తెలియదు, మన రాయిని వదిలేస్తాం. అలాగే నేను నటుండే చిరంజీవి గారిలో ఉన్న మహానటుడు నేను చూశాను. 1990లో జరిగిన సంఘటన సార్. ఈ కాలేజీలో ఇప్పుడు ప్రస్తుతం అందరూ రిటైర్ అయిపోగా ఉన్న సీనియర్ మోస్ట్ నేనే. 1986 నుంచి ఈ కాలేజీలో నేను పనిచేస్తున్నాను. ఎక్స్ఎల్గా జాయిన్ అయ్యాను. 400 రూపాయల శాలరీతో ఇక్కడ జాయిన్ అయ్యాను. డ్రాయింగ్ 2 lakhs రూపీస్ శాలరీ. దానికి రామలింగయ్య గారికి ఎప్పుడూ కృతజ్ఞత. థ్యాంక్ యూ సార్. Thank you, sir. Thank you, sir. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. ప్రిన్సిపల్ గారు అన్నప్పుడు అది యాక్చువల్గా 81 టైం కదా మరి గవర్నమెంట్ కాలేజ్ రామలింగయ్య గారు అడాప్టివ్ బిల్డింగ్ కట్టించి ఆయన పేరు పెట్టింది 88-89. అదే సమయంలో ఆయన నాతోటి అన్నారు, బాబు రాజపేటలో కాలేజీ ఉంది, దానికి ఆ కమిటీ సభ్యులందరూ కలిసి నా పేరు పెట్టాలనుకుంటున్నారు, అయితే ఆర్థికంగా మనం కొంచెం కష్టపాటు కొంచెం సపోర్ట్ చేయాలన్నప్పుడు చెప్పడం బాగా ఎంత ఇద్దామంటే ఇంత అమౌంట్ ఇస్తే బాగుంది అంటే కనుక ఆలోచన లేకుండా అంత అమౌంట్ ఆ రోజు ఇచ్చాను ఈ కాలేజ్ కోసం. ఇప్పుడు చెప్పుకోవాలి గర్వం కాదు నా కాబట్టి ఆ రోజున ఆ డబ్బది ఇచ్చాము, ఆ రకంగా సపోర్ట్ చేసాము. తర్వాత రామలింగ గారు పేరు అది అలా కొనసాగుతుంది. ఈ రోజున మరింత వ్యాప్తి చెందినందుకు చాలా సంతోషం అవుతుంది. అది శుభారంభం. థ్యాంక్ యూ. మా మిగతా వాళ్ళు నిర్వహణ చేసిన వాళ్ళే వాళ్ళు. సార్, మా హోమియోపతి వైద్య విధానం గురించి మీ నోటి వెంట వినడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది సార్. ఇక్కడ ఉన్న ప్రతి విద్యార్థికి మీరు చెప్పిన ప్రతి మాట ఆదర్శం. అనగానే అందరికీ వాడకుండా చూసుకుంటాం సార్. ఇంకా పోయి చెప్పాలమ్మా. ఒక మిత్రుడు బయటకు వచ్చాడు, లోపల ఏదో ఉంటే పట్టుకురా అన్నాను. మా ఇంటి గ్లాస్ ఉంది ఇట్లాగా, లోపలికి మామూలుగా వెళ్ళాడు. వస్తున్నప్పుడు ఎదురుగా గ్లాస్ కొట్టేసుకున్నాడు. కొట్టుకుని ఎంత స్పీడ్ వచ్చో అంత స్పీడ్ వెనక పడిపోయాడు. అది టఫెన్ గ్లాస్ కాబట్టి పగలలేదు, ఇప్పుడు అది గుండు పడలేదు. ఇంత లావు వాచిపోయింది. అది హాఫ్ టెన్నిస్ బాల్ పెట్టినంత ఉంది సైజ్. అది అదే ఎండ చూడగానే ఎక్కడ రక్తం రాలేదు, కానీ లోపల రక్తం గోడు కట్టుకుపోయింది. చాలా దెబ్బ. వెంటనే గుర్తుకొచ్చింది మావయ్య చెప్పింది. అప్పుడు లేదు మావయ్య అని చెప్పేది రీసెంట్గా జరిగింది. ఆర్నిక అడ్డుకుంటే వెంటనే వేసాను. మరుక్షణంలోనే వెయ్యిగా ఏమైంది తెలుసా, ఒక మనం టైం ఇది షూట్ చేస్తే కనుక చూస్తుండగా సైజ్ తగ్గిపోయింది. సాయంత్రం కల్లా దెబ్బ తగిలిందా లేదా నాకు ఆశ్చర్యపోయింది. సో నేను వేరే ఇంగ్లాండ్ వెళ్ళాను. వెళ్ళినప్పుడు అక్కడ చిన్న సర్జరీ చేయించుకున్నాను. అక్కడ అదే మన ఎలోపతి డాక్టర్స్ ఒక హోమియోపరేషన్ ఇక్కడ ఇంగ్లీష్ కూడా ఇస్తారా అని ఇంగ్లాండ్ ఆర్నిక అని చెప్పేసి రేపు పొద్దున సర్జరీ జరిగినా మీకు బ్లీడింగ్ తక్కువ ఉంటుంది, లోపల ఇంటర్నల్ మూడ్స్ అని ఫాస్ట్ గా హీల్ అవుతాయని చెప్పారు. అసలు ఆశ్చర్యపోయాను. హలో డాక్టర్స్ నాకు ఇంగ్లాండ్ ఇచ్చారంటే కదా. హోమియోపతి అఫ్ కోర్స్ ఫారెన్ ద్వారా వాళ్ళు ఎంతగా ఆదరణ ఉంది. అయితే ఈ నమ్మకం ప్రజలకు తీసుకువెళ్ళాలి. దీని యొక్క
ఇది గొప్ప విధానం కాబట్టి ఆచరించి ఈ రోజు సైడ్ ఎఫెక్ట్స్ వల్ల చాలా ప్రమాదాలు చాలా అవుతున్నాయి. కాబట్టి ఇది ప్రతి ఒక్కరు ఇందులో మనం సరిగ్గా చెప్పుకోవడం ఉందని ఇందాక అనుకున్నాం కదా అది. సో చాలా ధన్యవాదాలు. చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరి మా రాజమహేంద్రవరం మొత్తానికి కూడా స్పెషల్ అయినటువంటి కడియపులంక నుంచి కొంతమంది